కొత్త రోజు, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు. ఇదే అర్జున్ యొక్క ఆఫీస్. ఈరోజు అర్జున్ ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అర్జున్ ఇంకా బస్ స్టాప్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాడు. తాను ఎక్కాల్సిన బస్సు వెనకాల వస్తూ ఉంది. ఈరోజు అర్జున్ ఆఫీస్కి సమయానికి చేరుకుంటాడో లేదో చూద్దాం రండి. అర్జున్ ఎక్కాల్సిన బస్సు వచ్చేసింది. అర్జున్ బస్ ఎక్కుతున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ గెట్టింగ్ ఆన్ ద బస్. అర్జున్ ఈజ్ గెట్టింగ్ ఆన్ ద బస్. నాతో పాటు చెప్పండి, అర్జున్ ఈజ్ గెట్టింగ్ ఆన్ ద బస్. ఇప్పుడు అర్జున్ బస్సులో ఎక్కడ కూర్చుంటాడో చూద్దాం. చూడండి, అర్జున్ కిటికీ దగ్గర కూర్చుంటున్నాడు. అర్జున్ కిటికీ దగ్గర కూర్చుంటున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ సిట్టింగ్ నియర్ ద విండో. అర్జున్ ఈజ్ సిట్టింగ్ నియర్ ద విండో. నాతో కలిపి చెప్పండి, అర్జున్ ఈజ్ సిట్టింగ్ నియర్ ద విండో. బస్సు నెమ్మదిగా ముందుకు కదులుతుంది. అర్జున్ బయటకు చూస్తున్నాడు. అర్జున్ బయటకు చూస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ లుకింగ్ అవుట్ సైడ్. అర్జున్ ఈజ్ లుకింగ్ అవుట్ సైడ్. నాతో కలిపి చెప్పండి, అర్జున్ ఈజ్ లుకింగ్ అవుట్ సైడ్. విండోలో నుండి అర్జున్కి ఏం కనబడుతున్నాయి? చెట్లు, వాహనాలు, మనుషులు అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు బస్సు అర్జున్ ఆఫీస్ దగ్గరకు చేరుకోబోతుంది. చూడండి, అర్జున్ ఆఫీస్ వచ్చేసింది. అర్జున్ ఆఫీస్ వచ్చేసింది. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ రీచింగ్ ద ఆఫీస్. అర్జున్ ఈజ్ రీచింగ్ ద ఆఫీస్. నాతో కలిపి చెప్పండి, అర్జున్ ఈజ్ రీచింగ్ ద ఆఫీస్. ఇప్పుడు అర్జున్తో పాటు మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అర్జున్ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అర్జున్ తన ఉద్యోగులతో నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు. అర్జున్ కొలీగ్స్ కూడా నవ్వుతూ అర్జున్కి గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉన్నారు. దీన్ని ఇంగ్లీష్లో చెప్తాము, దే ఆర్ గ్రీటింగ్ ఈచ్ అదర్. దే ఆర్ గ్రీటింగ్ ఈచ్ అదర్. మీరు కూడా చెప్పండి, దే ఆర్ గ్రీటింగ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఆఫీస్ పని మొదలు కాబోతుంది. ఇప్పుడు అర్జున్ తన సీట్లో కూర్చొని కంప్యూటర్ ఆన్ చేస్తున్నాడు. తను కంప్యూటర్ ఆన్ చేస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ స్టార్టింగ్ హిజ్ వర్క్. అర్జున్ ఈజ్ స్టార్టింగ్ హిజ్ వర్క్. నాతో కలిపి చెప్పండి, అర్జున్ ఈజ్ స్టార్టింగ్ హిజ్ వర్క్. వెరీ గుడ్. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? చూడండి, అర్జున్ కంప్యూటర్లో టైప్ చేస్తున్నాడు. అర్జున్ కంప్యూటర్లో టైప్ చేస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ టైపింగ్ ఆన్ ద కంప్యూటర్. అర్జున్ ఈజ్ టైపింగ్ ఆన్ ద కంప్యూటర్. నాతో కలిపి చెప్పండి, అర్జున్ ఈజ్ టైపింగ్ ఆన్ ద కంప్యూటర్. ఇంతలో అతను ఫోన్ మోగుతోంది. ఇప్పుడు అర్జున్ ఫోన్ మాట్లాడుతున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. అర్జున్ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. మీరు కూడా చెప్పండి, అర్జున్ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. కాల్ మాట్లాడడం పూర్తయింది. ఇప్పుడు అర్జున్ ఏ పని చేయబోతున్నాడో చూద్దాం రండి. అర్జున్ టీ తాగుతున్నాడు. అర్జున్ టీ తాగుతున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ డ్రింకింగ్ టీ. అర్జున్ ఈజ్ డ్రింకింగ్ టీ. నాతో కలిపి చెప్పండి, అర్జున్ ఈజ్ డ్రింకింగ్ టీ. టీ తాగిన తర్వాత మళ్ళీ పని. ఇప్పుడు అర్జున్ ఆఫీస్కి సంబంధించిన ఒక ఫైల్ చదువుతున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ రీడింగ్ ఏ ఫైల్. అర్జున్ ఈజ్ రీడింగ్ ఏ ఫైల్.
నాతో కలిపి చెప్పండి. అర్జున్ ఈజ్ రీడింగ్ ఏ ఫైల్. అర్జున్ చాలా శ్రద్ధగా పనిచేస్తున్నాడు కదా. అర్జున్ నోట్స్ రాస్తున్నాడు. తన ఆఫీస్కి సంబంధించిన నోట్స్ రాస్తున్నాడు. అర్జున్ ఈజ్ రైటింగ్ నోట్స్. అర్జున్ ఈజ్ రైటింగ్ నోట్స్. నాతో కలిపి చెప్పండి. అర్జున్ ఈజ్ రైటింగ్ నోట్స్. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట అయింది. లంచ్ టైం వచ్చింది. అర్జున్ తన లంచ్ బాక్స్ తీసుకుంటున్నాడు. అర్జున్ తన లంచ్ బాక్స్ తీసుకుంటున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ ఓపెనింగ్ హిజ్ లంచ్ బాక్స్. అర్జున్ ఈజ్ ఓపెనింగ్ హిజ్ లంచ్ బాక్స్. నాతో కలిపి చెప్పండి. అర్జున్ ఈజ్ ఓపెనింగ్ హిజ్ లంచ్ బాక్స్. ఇప్పుడు ఏమి చేస్తాడు అర్జున్? చూడండి, అర్జున్ ఆనందంగా లంచ్ తింటున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ ఈటింగ్ లంచ్. అర్జున్ ఈజ్ ఈటింగ్ లంచ్. నాతో పాటు చెప్పండి. అర్జున్ ఈజ్ ఈటింగ్ లంచ్. తిన్న తర్వాత కొద్దిసేపు విశ్రాంతి. అర్జున్ ఆఫీస్ గార్డెన్లో నడుస్తున్నాడు. అర్జున్ ఆఫీస్ గార్డెన్లో నడుస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. అర్జున్ ఈజ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. నాతో కలిపి చెప్పండి. అర్జున్ ఈజ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. ఇప్పుడు పని మరలా మొదలవుతుంది. అర్జున్ తన పనిని పూర్తి చేస్తున్నాడు. అర్జున్ తన పనిని పూర్తి చేస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ ఫినిషింగ్ హిజ్ వర్క్. అర్జున్ ఈజ్ ఫినిషింగ్ హిజ్ వర్క్. నాతో కలిపి చెప్పండి. అర్జున్ ఈజ్ ఫినిషింగ్ హిజ్ వర్క్. అర్జున్ పని పూర్తయిపోయింది. ఇప్పుడు తాను ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. అర్జున్ ఆఫీస్ నుంచి బయటికి వస్తున్నాడు. అర్జున్ ఆఫీస్ నుంచి బయటికి వస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ లీవింగ్ ద ఆఫీస్. అర్జున్ ఈజ్ లీవింగ్ ద ఆఫీస్. నాతో కలిపి చెప్పండి. అర్జున్ ఈజ్ లీవింగ్ ద ఆఫీస్. అర్జున్ ఇంటికి వచ్చి డోర్ నాక్ చేస్తున్నాడు. అర్జున్ డోర్ నాక్ చేస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో అర్జున్ ఈజ్ నాకింగ్ ద డోర్. అర్జున్ ఈజ్ నాకింగ్ ద డోర్. నాతో కలిపి చెప్పండి. అర్జున్ ఈజ్ నాకింగ్ ద డోర్. ఇంటి లోపల ఉన్న ప్రియా, రోహిత్, ఆరాధ్య, సావిత్రి ఏమేం చేస్తున్నారో మనం డే 3లో తెలుసుకుందాము. ఈ రోజు నేర్చుకున్న అన్ని వాక్యాలు కూడా మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే ఉన్నాయి. ఈ రోజు నేర్చుకున్న అన్ని వాక్యాలను గట్టిగా 5 సార్లు చదవండి. అలానే టెన్సెస్ కి సంబంధించిన రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ తో చక్కటి వీడియోలన్నీ మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా వాచ్ చేసినట్లయితే మీకు మరింత క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. చాలా బాగా నేర్చుకున్నారు కదా ఈరోజు స్టోరీని. ఇప్పుడు ఈరోజు కథలో వచ్చిన ముఖ్యమైన పదాలను నేర్చుకుందాం. ఈ పదాలు గుర్తుంటే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. WAIT వెయిట్, వేచి ఉండడం. వెయిట్, వేచి ఉండడం. GET గెట్, ON ఆన్, గెట్ ఆన్, ఎక్కడం. గెట్ ఆన్, ఎక్కడం. అరైవ్, చేరుకోవడం. అరైవ్, చేరుకోవడం. స్టార్ట్, ప్రారంభించడం. START, స్టార్ట్, ప్రారంభించడం. గ్రీట్, పలకరించడం. గ్రీట్, పలకరించడం. DRINK డ్రింక్, తాగటం. డ్రింక్, తాగటం. WALK వాక్, నడవడం. వాక్, నడవటం. TALK టాక్, మాట్లాడటం. TALK టాక్, మాట్లాడటం.